ఇంటర్మీడియట్‌లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదువుతున్న పిల్లలు మిమ్మల్ని మేము క్షమించొచ్చు, మీ ఫ్యాకల్టీ క్షమించొచ్చు, నాన్ టీచింగ్ స్టాఫ్ క్షమించొచ్చు, భయపడో లేకపోతే ఎందుకులే మాకు ఈ గొడవ, ఎందుకు మాకు ఈ రిస్క్, ఎందుకు మాకు ఈ ఆర్గ్యుమెంట్స్, ఎందుకు వీళ్ళతో పెట్టుకుంటే మాకు ఈ రొచ్చు అని వదిలేయచ్చు. బట్ కాలం ఖచ్చితంగా మిమ్మల్ని కొంతమందిని క్షమించదు. యూ నీడ్ టు సఫర్ ఎ లాట్. చాలా ఇబ్బంది పడతారు ఫ్యూచర్లో. మీ కెరీర్లో మీ మీద మీరు డిపెండ్ అయ్యి మీ కెరీర్లో మీ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత సొసైటీ మీకు చూపించేటువంటి అవమానాలు, మీకు చూపించేటువంటి ఛాలెంజెస్, కష్టాలు తట్టుకోలేరు. వాస్తవంగా మిమ్మల్ని చూస్తే మాకు కోపం రాదు. కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, మిమ్మల్ని చూస్తే మాకు కోపం రాదు, బాధేస్తుంది. ఫ్యూచర్ ఏంటో మీకు తెలియదు. సెటిల్ అవుతాం అనుకుంటారు, ఎలా సెటిల్ అవుతారో తెలియదు. ఫ్యాంటసీ వరల్డ్లో బతికేస్తారు. ఎలా సెటిల్ అవుతాం తెలియదు. ఫ్యాంటసీ వరల్డ్లో బతికేస్తారు. చదువు లేదు, స్కిల్ లేదు, హాస్టల్లో ఎలా సెటిల్ అవుతారు? సో నేను కొంతమంది అంటున్నాను, ఎవరు 10th క్లాస్లో దెబ్బతిన్న తర్వాత కూడా 10th క్లాస్లో అనుకున్న మార్కులు రాకపోయినా 10th క్లాస్లో యావరేజ్ పర్ఫార్మెన్స్ చూపించిన ఇప్పటికీ రియలైజ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఈ జూనియర్ ఇంటర్ లేదా సీనియర్ ఇంటర్ చదువుతున్న పిల్లలు గుర్తుపెట్టుకోండి. నేను మీ కుటుంబ సభ్యుడిలాగా చెప్తున్నా. మీరు రాబోయే రోజుల్లో మీ కుటుంబానికి భారం అవటమే కాదు, మీరు కూడా భారం అవుతారు. ఆ సిచ్యువేషన్ తెచ్చుకోకుండా ఉండాలంటే సీరియస్గా చదువుకోండి.